హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. ఈరోజు నేను షేర్ చేసే లొకేషన్ భద్రకాళి బండ్, వరంగల్లో ఉంది. ఇది హైదరాబాద్లో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ ఎట్లా ఇక్కడ అట్లా భద్రకాళి బండ్ని డెవలప్ చేస్తున్నారు. మేము ఇంతకు ముందు కూడా ఈ లొకేషన్కి వెళ్ళినాము, బట్ అప్పటికంటే ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ చేసిర్రు. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 35 రూపీస్. ఎవరైనా డైలీ వాకింగ్ కోసం చూస్తుంటే మంత్లీ 400 అంట. హార్డ్లీ 13-14 రూపీస్ పడుతుంది డైలీ. 13 రూపీస్ అంటే వర్త్. నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా వాక్ చేసుకోవచ్చు. ఈ ఏరియా కొత్తగా మూవ్ అయ్యి ఈ లొకేషన్ గురించి ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నా. వాకింగ్ కాస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు వరంగల్ లొకేషన్ వాళ్ళకి అని. చాలా పీస్ఫుల్గా ఉండే ఆ రోజు. అండ్ అట్ ది సేమ్ టైం వీకెండ్ అవ్వడం వల్ల అంతే రష్ కూడా ఉంది. మేము ఆ రోజు ఎంజాయ్ చేయలేకపోయింది బోటింగ్ మాత్రమే, ఎందుకంటే మేము వెళ్ళింది అరౌండ్ 6:30. ఫుల్ రష్ అయిపోయింది లొకేషన్ అంతా. ఫస్ట్ టైం మేము అంత రష్ చూడడము. మేము ఇంతకు ముందు కూడా వెళ్ళినాము, బట్ అప్పుడు ఇంత రష్ లేకుండే. అసలు ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలా రష్ ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయింది ఆల్రెడీ. ఆ రష్లో మా లైన్ వచ్చేసరికి ఈజీగా 8 అవుతుంది అనిపించింది. దట్టు వాళ్ళు 1 బోటే బోటింగ్ కోసం ఇస్తున్నారు మరెందుకో. అండ్ వాళ్ళు ప్లాస్టిక్ చేసేసారు అనమాట. అది మూవ్ అవుతూ ఉంటాయి కదా, పిల్లలతో అంత సేఫ్ కాదేమో అనిపించింది. దట్టు చీకటి పడిపోయింది అప్పటికే. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 3:30-4 o'clock ఆ టైంలో వెళ్ళి ఎప్పుడైనా చూస్తాము బోటింగ్ చేయడానికి. అసలు వ్యూ అయితే ఎంత బాగుండేనో, ప్లెజెంట్గా మంచిగా ఒక 2 to 3 hours క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో. నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. ఎవరైనా బర్త్డేస్ ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి అట్లా అరేంజ్ చేసిర్రు. మరి మేబీ కేక్ కోసం ఏమైనా సపరేట్ చార్జ్ చేస్తారా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు. నేను కూడా లోపలికి వచ్చాకే చూసా అట్లా అరేంజ్ చేయడం. ఎప్పుడు బయటకు వచ్చినా మా ఇద్దరితో పాటు ఈక్వల్గా ఎగ్జైట్ అవుతాడు వీడు. ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడంలో అవ్వనివ్వండి, ఎంజాయ్ చేయనివ్వడంలో అవ్వనివ్వండి. ఒక్కసారైనా భద్రకాళి బండ్కి డే టైంలో వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్సే వెళ్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు కొంచెం ఎర్లీగానే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మస్కిటోస్ ఉంటాయి చుట్టూ, వాటర్ ప్లేస్ కాబట్టి. మాకు అందుకే ఎర్లీగా వెళ్ళింటే బాగుండేది అనిపించింది. జనరల్గా వీడు ఫొటోస్కి బాగానే కోఆపరేట్ చేశాడు, బట్ ఆ రోజు ఎందుకో అసలు కోఆపరేట్ చేయలేదు. ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికే ఇష్టపడ్డాడు. ఇంకా మేము కూడా అందుకే ఫోర్స్ చేయలేదు, జస్ట్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఆల్రెడీ వీడికి 11th month ఆ టైంలో ఆల్రెడీ ఒకసారి వచ్చినాము, అప్పుడు కొన్ని పిక్స్ దిగినాము. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. 2 food courts ఉన్నాయి, బట్ ఒక ఫుడ్ కోర్ట్లో కూడా ఫుడ్ అవైలబిలిటీ లేదు. ఓన్లీ ఐస్ క్రీమ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటర్ కూడా. ఫ్యూచర్లో ఏమన్నా యాడ్ చేస్తారేమో ఫుడ్ ఆప్షన్ కూడా, బట్ ఇప్పటికైతే ఫుడ్ అవైలబిలిటీ లేదు. కిడ్స్కి మీరే ఏదైనా స్నాక్ తెచ్చుకోవడమే బెటర్. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా అలౌ చేస్తున్నారు. కెమెరా అలౌ చేయాలంటే 5,000 to 6,000 పే చేయాలి. ఎవరైనా బేబీస్కి ఫోటోషూట్ ప్లాన్ చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్. చాలా మంచి పిక్స్ వస్తాయి. యాక్చువల్లీ వీడికి కూడా ఫోటోషూట్ ఇక్కడే అనుకున్నాము, అవుట్డోర్ ప్లేస్ లాగా ఉంటుందని. బట్ యాక్చువల్లీ ఆ టైంకి వీడికి ఫీవర్ ఉండే, సో ఇక్కడ డ్రాప్ అయినాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇట్లా సెట్టింగ్ కూడా వేసారు అనమాట, బటర్ఫ్లై సెట్టింగ్ టైప్లో. టు ది ఫోటోషూట్ మేము లిల్లీపుట్ స్టూడియోలో చేయించినాము. నేను ఆల్రెడీ దానికి సంబంధించిన షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన, డీటెయిల్స్ అవన్నీ. ఇన్ కేస్ ఎవరైనా చూడకుంటే ఒకసారి ఆ షార్ట్ చెక్ చేయండి. లేదు అంటే నేను ఈ వీడియోలో అయినా స్టూడియో లొకేషన్ అండ్ ఈ భద్రకాళి బండ్ లొకేషన్ 2 ట్యాగ్ చేస్తా. ఇన్ కేస్ ఎవరైనా కిడ్స్ కి ఫోటోషూట్ చేపియాలంటే 2 బెస్ట్ ఆప్షన్సే. అండ్ రెంట్ కూడా 2 ఆల్మోస్ట్ సేమే. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా కూడా సెట్ చేశారు 2 to 3 places లో. వీడు నైనిక, అద్వైత ఏజ్ గ్రూప్ పిల్లలు ఎక్కడ కనిపిస్తే అక్కడ స్ట్రక్ అయిపోయి వాళ్ళనే చూస్తున్నాడు. ఈ లైటింగ్ కొత్తగా సెట్ చేసిర్రు ఈ ట్రీస్ మధ్యలో. ఒక పిక్ అన్నది తీద్దామంటే అసలు కోఆపరేట్ చేయలే. అందుకే నా క్రియేటివిటీ ఎంత ఉపయోగించి ఒక వీడియో తీసిన చిన్న బిట్. మెయిన్ గా అక్కడ డీజే ప్లే చేస్తున్నారు. వాడి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉండే. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ డీజే సెటప్ లేదు, ఇది రీసెంట్ గా పెట్టినట్టున్నారు. అసలు వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తుంటే నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది. మెయిన్లీ నా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా గుర్తొచ్చేసింది. ఆల్రెడీ చెప్పా కదా కిడ్స్ కోసం ఇట్లా సెట్ చేసిర్రు అని. మనోడికి ఇంక ఇట్లా ప్లే ఏరియా చూస్తే ఊపొచ్చేస్తుంది. మనం ఏదైనా రివర్స్లో ఎక్కుతాం అనమాట. అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో ఇట్లా ప్లే ఏరియాలో ఇట్లాంటి స్వింగ్ ఉండేది. అది వీడికి బాగా అలవాటు, పడిపోకుండా ఉంటాడని అమ్మ అందులోనే కూర్చోబెట్టేది. ఇంకా అది చూడంగానే దాంట్లో ఎక్కుతా అని గోల చేసిండు. సరే ఖాళీనే ఉంది కదా అని ఎక్కించినాం అంతే. ఇంకా రానంటే రానని గోల. పాపం వేరే పిల్లలు కూడా ఎక్కాలి కదా. నాకు ఇక్కడ ఒక ఆంటీ పరిచయం అయింది. అసలు ఎంత బాగా మాట్లాడుతుంది.
మాట్లాడిందో. అండ్ వీడిని తీస్తామంటే పాపం తీయకండి అని చెప్పేసి దాని యూజెస్ అన్ని చెప్తుంది మాకు. అండ్ మేము డైలీ చూస్తాం కదా, వాడిది యాక్చువల్లీ దొంగ ఏడుపు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఆ ఆంటీ కూడా షాక్ అయిపోయినరు వీడి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడం చూసి, అంత దొంగ ఏడుపు అని చెప్పేసి. అండ్ ఈ స్వింగ్ వల్ల మంచి యూజెస్ కూడా చెప్పింది నాకు. లేడీస్కి చాలా మంచిది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అండ్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది బాగా అని. ఇక్కడ చూడండి, వీడికి మేము స్నాక్స్ కోసం బొరుగులు తీసుకెళ్ళినాము. వీడు ఏడుస్తున్నాడు, స్వింగ్ లోంచి తీసేసినామని పెట్టినాం అనమాట. బొరుగులు కావాలంట, ఎట్ ది సేమ్ టైం ఏడుస్తున్నాడు. నాకు చాలా క్యూట్ గా అనిపించింది మూమెంట్, అందుకే చిన్న బిట్ క్యాప్చర్ చేసిన. స్వింగ్ ఏదో వీడిదే అన్నట్టు నాదే నాదే అని చెప్పుకుంటే ఏడుస్తున్నాడు పాపం. అండ్ ఇంక ఇక్కడ బొరుగులు ఇచ్చేసి అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చోబెట్టే. అండ్ మేము చేసిన ఇంకో బిగ్ మిస్టేక్ ఇందులో ఎక్కించడము. ఇక్కడ కార్ రైడ్ ఇచ్చారు అనమాట, 50 రూపీస్ పర్ హెడ్ పిల్లల కోసము. సరే అని చెప్పేసి వీడు అసలు కూర్చోడేమో భయపడతాడేమో అనుకున్నాము. బట్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిండో రైడ్ మొత్తము. అక్కడ ఒక పక్క డీజే సౌండ్స్, వీడేమో ఆ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ ఇది రైడ్ చేసిండు అనమాట. 50 రూపీస్ పోతే పోయినాయి, బట్ ఎంత ఏడ్చిండో దాంట్లోంచి దింపేటప్పుడు. వీడి రైడ్ టైం అయిపోయిందని వాళ్ళు వేరే వాళ్ళకి కూడా బుక్ చేసిర్రు. బట్ ఇక నన్ను ఒకటే గోలా, వేరే పాప వచ్చి డోర్ కూడా ఓపెన్ చేసింది. పాపం అసలు ఓపెన్ చేయనియలే ఆ పాపను వీడు. సరే ఏడుస్తున్నాడు కదా పాపం అని ఇంకొక రైడ్ కూడా బుక్ చేసినాము. బట్ స్టిల్ తీసేటప్పుడు ఎంత ఏడ్చిండో పాపము. అనవసరంగా రైడ్ బుక్ చేసినాం అనుకున్నాము. ఇంటికి వచ్చేంత వరకు చెప్పుకుంటూ ఏడ్చిండు తలుచుకొని. వాడు అట్లా స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తుంటే చాలా క్యూట్ గా అనిపించింది. ఎవరైనా అడ్డం వస్తే కూడా వాళ్ళని జరగమని చెప్తున్నాడు వీడే. నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తూ స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రై టు ఎంకరేజ్ మై కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.